సౌందర్యంతో దేవదాస్తో మొదలుపెట్టి ముద్దుగుమ్మలకు మస్కా కొట్టి వారి హృదయాలను కందిరిగా కొల్లగొట్టి దేనికైనా రెడీ అంటూ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు హీరో రామ్. సో ద హార్ట్ థ్రాబ్ ఆఫ్ టాలీవుడ్, మరి ఆర్ హార్ట్ థ్రాబ్ ఆఫ్ టాలీవుడ్స్ హార్ట్ఫుల్ జర్నీ మీకోసం. ఈ హ్యాండ్సమ్ కుర్రాడి పేరు రామ్ కాబట్టి కామ్ గా ఉంటాడని అనుకుంటారేమో. ఈ కుర్రాడు అమ్మాయిల మనసుల్ని ముద్దుగా కుట్టే కందిరీగా. దేనికైనా రెడీ అంటే డి అనే డాషింగ్ డైనమిక్ హీరో. చూడ్డానికి చాక్లెట్ బాయ్ లా కనిపిస్తాడు కదా అని చల్లగా చప్పరించేయాలని చూడకండి. ఎందుకంటే అతను అలాంటి ఇలాంటి కుర్రాడు కాదు. మరి చాకు లాంటి కుర్రాడు, క్యూట్ లుక్స్ ఉన్న కత్తి లాంటి కుర్రాడు మన ఎనర్జెటిక్ స్టార్ రామ్. నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. ఏం చేయమంటావో. హీరోగా రామ్ మొదటి సినిమా నుంచే మురిపిస్తున్నాడు. ప్రియురాలు దక్కలేదని మందుబాబు అయిపోయాడు అలనాటి దేవదాసు. ఎంతకైనా తెగించి ప్రియురాలిని దక్కించుకునే ఈ జనరేషన్ దేవదాసుగా రామ్ అందరి మనసులు దోచుకున్నాడు. ప్రేమించాను అని చెప్పి బాను మనసులోకి ఎంటర్ అయిన తర్వాత 6, 100 అయినా 100, 150 అయినా దమ్ముతో ఆ ప్రేమని పెళ్లి పీటల వరకు తీసుకొస్తాడు ఈ దేవదాసు. రెండో సినిమాతోనే తన ఇమేజ్ కి భిన్నంగా జగడం చేసి డేర్ ఉన్న హీరో అనిపించుకున్నాడు. జగ జగమంతా జగడం జగడం, యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం. హీరోయిజానికి కామెడీని కలిపి రెడీ అంటూ మన ముందుకొచ్చాడు ఎనర్జెటిక్ స్టార్ రామ్. నాదేమన్ సార్, మా మావయ్యలా చెప్తా. గణేష్, రామరామకృష్ణ కృష్ణ సినిమాలతో ఫ్యామిలీ డ్రామాలు కూడా పండించే హీరోగా ఎదిగాడు రామ్. క్యూట్ లుక్, స్టైలిష్ యాక్టింగ్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, ఎనర్జెటిక్ డాన్స్, కామెడీ టైమింగ్, డిఫరెంట్ రోల్స్ తో వెరైటీ ఫిల్మ్స్ తో మనల్ని అలరిస్తున్న హీరో ఎనర్జెటిక్ స్టార్ రామ్. హై ఎనర్జీ ఉన్న హ్యాండ్సమ్ హీరో రామ్ లేటెస్ట్ గా మనకి అందిస్తున్న మరో మంచి సినిమానే ఎందుకంటే ప్రేమంట. మరి మనం కూడా ఆ సినిమాని చూసి చాలా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే రామ్ అంటే మనకి ప్రేమంట. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేనండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ నాకు. నా మొదటి సినిమా దేవదాస్ రిలీజ్ అయిన తర్వాత ఆ హీరో ఎవరో కూడా తెలియదు. ఆ సినిమా చూడటానికి 46 రోజులు పట్టింది. 47వ రోజు నుంచి హిట్ అన్నారు. అప్పుడు ఫస్ట్ టైం ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. దేవదాస్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఆఫీస్కి కొంతమంది కుర్రాళ్ళు వచ్చారంట. సార్ ఎవరో ఫ్యాన్ క్లబ్ పెడతారంట అన్నారు. నాకే నవ్వు వచ్చింది. కానీ వాళ్ళని వచ్చి మీట్ అయిన తర్వాత తెలిసిందండి ఫ్యాన్స్ అంటే ఏంటో. అలా ఒక్కొక్క ఫ్యాన్ క్లబ్ చేరి వాళ్ళు ఎంతమంది అయ్యారు. ఒక చిన్న ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెమ్మదిగా డబ్బులు సంపాదించి కూడబెట్టుకుని ఒక ఇల్లు కట్టుకుంటే అతను ఇది నా ఆస్తిరా అనుకుంటాడు. యాజ్ అన్ యాక్టర్గా సినిమా చేసి ఇప్పుడు మీ అందరం చూసినా ఇదే నా ఆస్తి అనిపిస్తుంది. సినిమా గురించి చెప్పాలంటే ఎందుకంటే ప్రేమంట అనేది ఇట్స్ మై డ్రీమ్ కాంబినేషన్. ఆల్సో కరుణాకరన్ గారు లాంటి డైరెక్టర్తో పనిచేయడం, తమన్నా లాంటి హీరోతో పనిచేయడం ఇట్స్ మై హోమ్ బ్యానర్. సో సినిమా బ్యానర్ గురించి చెప్పక్కర్లా. అండ్ మీరందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు లవ్ యాంగిల్, డాన్స్ అన్నీ ఉంటాయి. సో ఇవాళ ఆడియో రిలీజ్ జీవి ప్రకాష్ ఇస్ గివెన్ అ ఫ్యాబులస్ మ్యూజిక్ అండ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అందరికీ వచ్చినందుకు చాలా 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 థాంక్స్.